కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటారు? గవర్నమెంట్ పెద్దగా ఏం లేదు. హ్మ్. ఇంకో రకంగా ఆలోచించాలంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ఇంకా లేదు, అంత అప్పులలోనే ఉన్నది. దాని విధంగా ఎట్లా తీసుకున్నా 50-50, -50. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా అవును. ఊర్లలో అంతా కూడా. చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నెగటివిటీ అయితే కనిపిస్తుంది. నెగిటివిటీ సో ఎందుకంటే రైతు బంధు ఇవ్వలేదు అనేది ఒకటి. హ్మ్. అలాగా డెవలప్మెంట్ విలేజ్ పరంగా ఏం లేదు. హ్మ్. గ్రామ పంచాయతీలకు ఎలాంటి బడ్జెట్ లేదు. సో ఇలాంటి నెగటివిటీ ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? బీఆర్ఎస్ వచ్చినాక అంతే ఉంటాయి, పెద్ద ఏముండదు, ప్రజలకు ఒరిగేది ఏం లేదు. బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, ఏం లేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చెప్పినట్టు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అన్ని లాంటి ఇచ్చిండు, రైతు బంధు రైతు బీమా అన్ని ఇచ్చిండు. ఏం చేసిండు? అదే ఇచ్చిండు కదా. తెలంగాణ కోరుకున్నది అవన్నీ కాదు కదా. రైతు బంధు రైతు బీమా అంటే ఎవరికి ఇచ్చిండు? 500 ఎకరాలకు ఉన్నోనికి రైతు బంధు ఇచ్చినాక దేనికి? రైతు బంధు ఎవరి కోసం ఇచ్చినో, ఎందుకు ఇచ్చినో? పేద రైతుల గురించి ఇవ్వాలి కదా. పేద అంటే రైతులు తెలంగాణ నిర్మించిందే మనకి నీళ్లు, నియామకాలు, నిబంధనలు అని చెప్పి నిధులు అని చెప్పేసి నిర్మించారు. మరి అదే విధంగా మన కాంగ్రెస్ ఉద్యోగాలు మనకు కావాలి, మన నీళ్ళు మనకు కావాలనేదే తెలంగాణ ఉద్యమం. దానికి సంకేతంగా ఏమన్నా అంత అపోజిట్ గానే జరిగింది కదా. ఓకే. లోకల్ కాన్స్టిట్యున్సీలలో కూడా చూసుకున్నట్టయితే చాలా నెగటివిటీ అయితే కాంగ్రెస్ కే కనిపిస్తుంది. మరి ఈసారి బీజేపీ వచ్చే తీరులో ఏమైనా కనిపిస్తుంది అంటారా? లేకపోతే బీజేపీ కొంచెం బాగానే ఫామ్ అవుతుంది. యూత్ అంతా బీజేపీకే ఉన్నారు. హిందుత్వం అనేది ఒకటి అవుతుంది. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. వీళ్ళ అన్ని మైనస్ చూసుకుంటూ వాళ్ళకి ప్లేస్ ఉంది.